పూజనుందే దేవుడ నీవే శుద్ధుడు పరిశుద్ధుడనుచు పూజనుందే దేవుడ నీవే రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే గోపల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే వెంట గోపల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే గర్వమనచి గద్దెలు దింపి గనులనైనా మేపవగట్టి గర్వమనచి గద్దెలు దింపి గనులనైనా మేపవగట్టి రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే రేయి పగలు నీ సత్సేవే. హల్లెలూయా. అందాల తార అరుదించే అందాల తార అరుదించే రాకెట్ అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ ఆనంద సంద్రము పొంగే నాలో అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆశించే మనసు పయనమైతిని అందాల తార అరుదించే నాకెట్ అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ విశ్వాసయాత్ర దూరమెన్నైన నిండుగా దోచెను వింతైన శాంతి వర్షించే నాలో విజయ పదమునా విశ్వాల వెల్లడి దేవకుమారుని వీక్షించు దీక్షతో విరజిమ్మే బలము ప్రవహించే ప్రేమ విశ్రాంతి నొసగుచున్ అందాల తార అరుదించే నాకెట్ అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ యెరూషలేము రాజనగరిలో యేసుని వెదకుచు ఎరిగిన దారి
మధురాయు ఫలించే ప్రార్థన అందాల తార అరుదించే నావే అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ ఆనంద సంగము పొంగే నాలో అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆశించే మనసు పయనమైతిని అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి ఆకాశములో సందడి చుక్కలలో సందడి ఆకాశములో సందడి చుక్కలలో సందడి వెలుగులతో సందడి విలవిల మెరిసే సందడి వెలుగులతో సందడి విలవిల మెరిసే సందడి బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి దూతల పాటలతో సందడి సమాధాన వార్తతో సందడి దూతల పాటలతో సందడి సమాధాన వార్తతో సందడి గొర్రెల పరుగులతో సందడి క్రిస్మస్ పాటలతో సందడి గొర్రెల పరుగులతో సందడి క్రిస్మస్ పాటలతో సందడి బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి దావీదు పురములో సందడి రక్షకుని వార్తతో సందడి దావీదు పురములో సందడి రక్షకుని వార్తతో సందడి జ్ఞానుల రాకతో సందడి లోకమంతా సందడి జ్ఞానుల రాకతో
సాక్షురం లోకుండా అయిపోవాలి ఇక్కడ అయిపోతుంది సుధామధుర కిరణాల అరుణోదయం కరుణామైన కిరణాల అరుణోదయం సుధామధుర కిరణాల అరుణోదయం కరుణామయుని అరుణోదయం సుధామధుర కిరణాల అరుణోదయం కరుణామయుని చరణం అరుణోదయం వెలుగైనవి మరణాల అరుగైనవి శ్రమము హృదయాలు వెలుగైనవి మరణాల అరుగైనవి సుధామధుర కిరణాల అరుణోదయం కరుణామయుని చరణం అరుణోదయం సుధామధుర కిరణాల అరుణోదయం కరుణామయుని చరణం అరుణోదయం దివిరాజుగా భువికి దిగినాడని రవిరాజుగా ఇలను వెలిగాడని దివిరాజుగా భువికి దిగినాడని రవిరాజుగా ఇలను వెలిగాడని
వారి బిడ్డలకు వందనాలు తెలియపరుస్తాను. ఈ శ్రేష్టమైన సమయంలో ఆరాధనలోనికి వెళ్దాం. మన మధ్యలో ప్రియులు సీమన్ గురించి మనందరినీ ఆరాధనలో నడిపించాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధానంలో చేరి దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి దేవుని స్తుతించి ఆరాధన చేసుకుందాం ప్రియులారా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరలోకములో నిత్యము స్తుతింపబడుచున్న యేసయ్య, కోటాను కోట్ల దేవదూతల చేతను ఆరాధింపబడుచున్న యేసయ్య, ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామమును ఏకీభించిన వారి మధ్యన దిగవచ్చి ఆయన మనతో కలిసి మనము చే స్తుతుల మీదను, మనము చే ఆరాధన మీదను ఆయన మన మీద ఆశీనుడై ఉండాలని, మన మీద ఒక దుర్గమును స్థాపించాలని. నీ పక్కన 1000 మంది పడినా 10,000 నీ కుడి పక్కన 10,000 మంది కూలడను నీ యొద్దకు అపాయమేమీ రాకుండా భద్రమ చేయగలిగిన దేవుడు నేనే అని ఆరాధించగలిగిన దేవుడైనటువంటి యేసయ్యను మనసారా ఆరాధన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మాకంటే గనులు, మాకంటే శ్రేష్ఠులు, మనకంటే బలవంతులైనటువంటి వారు ఈ దినమున చూడనటువంటి వారు అనేకులు మన ప్రియనటువంటి దేవుని బిడ్డలారా, అయోగ్యమైన మనలను ప్రేమించి బలహీనమైన మనలను భద్రమ చేసి ఆయన శక్తితో నింపి మనము విడిచి వచ్చిన కుటుంబాలను ఆయన కౌగుట్టులోకి భద్రపరిచి నడిపించుచున్న దేవుని స్తుతించి ఆరాధన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొంతమంది గమన పర్లేదు, మనము హృదయపూర్వకంగా ఆరాధన చేస్తే, పూర్ణ హృదయంతో ఆరాధన చేస్తే, పూర్ణ మనసుతో ఆరాధన చేస్తే ఆయన మన మధ్యన కొలువై ఉన్న దేవుని యొక్క సన్నిధి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరమదూత సైన్యము నిన్ను కోరి స్తుతింపగా వేణులతో నే పాడెదన్, నే పాపిని నన్ను సేగునుమా. ఆరాధన అధిక స్తోత్రము. అందరూ కలిసి పాడు. ఆరాధన అధిక స్తోత్రము నా యేసుకే నేనర్పింతును, నా యేసుకే
నే పాడెదన్ వేణులతో నే పాడెదన్ నే పాడిని నన్ను సేకునుగా నే పాడిని నన్ను సేకునుగా అధిక స్తోత్రము అధిక స్తోత్రము నా యేసుకే నేనర్పింతును నా యేసుకే నేనర్పింతును నా యేసుకే నా సమస్తము నా యేసుకే నా సమస్తము అధిక స్తోత్రము అధిక స్తోత్రము కరుణాకారరు తీరము నన్ను తాకి ప్రవహింపగా కరుణాకార రుధిరము నన్ను తాకి ప్రవహింపగా నా పాపమంతయు తొలగిపోయెను నా పాపమంతయు తొలగిపోయెను నా జీవితం నీకే అంకితం నా జీవితం నీకే అంకితం అధిక స్తోత్రము అధిక స్తోత్రము నా యేసుకే నేనర్పింతును నా యేసుకే నేనర్పింతును నా యేసుకే నా సమస్తము నా యేసుకే నా సమస్తము అధిక స్తోత్రము అధిక స్తోత్రము చేతులపైకెత్తి అధిక స్తోత్రము ఆరాధన
ద్వారా మనకు పాప విమోచన కలిగిస్తున్న యేసే వైపు చూస్తూ, అయ్యా నీ నా ప్రభు నీ రక్తము మమ్మల్ని నా ప్రభు మా పాపములను కడిగింది, ఇదిగో మా దోషములను కడిగింది, ఇదిగో మా పాపమునంతటి నా ప్రభు తుడిసి వేసినటువంటి నీ రక్తము నా ప్రభు ఇదిగో ఇప్పటికీ మా మధ్యన సజీవంగా ప్రవహిస్తున్న నీ రక్తము ప్రభు, నీ రక్తము మా మీద ప్రవహింపచేయండి అయ్యా నా ప్రభు. ఆ యొక్క రక్తము ఇదిగో నా ప్రభు నేటికి మా పాపములను కడుగుతూ, మా శాపములను కడుగుతూ, ఇదిగో నిన్ను మమ్మల్ని నా ప్రభు నిత్య రాజ్యం వైపు, ఆ పరలోక పట్టణం వైపు, ఆ దేవదూతలు ఆరాధించేటువంటి నిన్ను ఆరాధించేటువంటి ఆశ్రమం వైపు మమ్మల్ని స్వీకరించడానికి, మమ్మల్ని నడిపించడానికి మమ్మల్ని కోరుకుంటున్న దేవానికి స్తోత్రం అని. హల్లెలూయా 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 హల్లెలూయా. విరిగి నలిగిన హృదయముతో, పలిగిన హృదయముతో అయ్యా నీ పాద సన్నిధిలో ఉన్నాను. నాపై నా ప్రభు నీ కనుదృష్టి నిలబడ్డ ప్రభు, నాపై నీ రక్తమును ప్రోక్షించిన ప్రభు అని అడగలిగితే ఆ రక్తదారులు మన మీద ప్రవహించడానికి ఇష్టపడుచున్న యేసే రక్తము ప్రతి ఒక్కరిని తాకడానికి ఇష్టపడుచున్నది. కరుణాధార రుధిరము నన్ను తాకి ప్రవహింపగా, అందరు పలుకుదామా? కరుణాధార రుధిరము నన్ను తాకి ప్రవహింపగా, నా పాపమంతయు తొలగిపోయెను, నా పాపమంతయు కడిగి వేయును, నా జీవితం నీకే అంకితం, నా జీవితం నీకే అంకితం. ఆరాధన అధిక స్తోత్రము, ఆరాధన అధిక స్తోత్రము నా యేసుకే నేనర్పింతును. విరిగిన హృదయముతో నా యేసుకే నేనర్పింతును, నా యేసుకే నా సమస్తము, నా యేసుకే నా సమస్తము. హల్లెలూయా హల్లెలూయా. రీతిలోనే లేచి నిలబడిగా ప్రేరేపణ వరకు ప్రభుని స్తుతించుకొని ఆరాధించి అందరూ మీరు సంచరిస్తున్న మేము నమ్ముచున్నాం మమ్మల్ని చూసిన దేవుడు, ఎరిగిన దేవుడు, మా అందరి స్థితి మీద ఆశీనుడైన దేవుడు ప్రభు, మా స్థితి అంగీకరించండి మీరు పట్ట దయ చూపండి ప్రభు. యొక్క రాత్రి గతించిన వారు నుంచి వారు వరకు మమ్మల్ని ఎంతగానో కాచి సంరక్షించి పోషించి మీరు తృప్తిపరిచి మమ్మల్ని మా బిడ్డని మా కుటుంబాన్ని ఎంతగానో నా ప్రభావం కాచి కాపాడు. మీకు వందనాలు. ఏ రీతిగా అయినా స్థితించినా కూడా మీ యొక్క రుణం మేము ఎప్పటికీ తీర్చలేము. ఈ యొక్క స్థితుల మీద ఆశ్రమ దేవుడు, తన స్థితులు అంగీకరించిన దేవుడు
ప్రభా మా పట్ల నీ కనికరం ఉంచండి, మీ జాలి మీ దయ మీ కనికరం మా పైన ఉంచి ఇదిగో తండ్రి నా ప్రభా మా యొక్క నా తండ్రి స్థుతులను అంగీకరించే దేవుడు ప్రభా మీ కొందనాలు తండ్రి ఇదిగో సంఘం నానాటికి అభివృద్ధి పరచండి. ఇదిగో నా ప్రభా ఈ సంఘం అంతని దీవించండి, ఆస్వాదించండి. ఇదిగో నా ప్రభా గతించిన క్రిస్మస్ కాలం నుంచి క్రిస్మస్ కాలం వరకు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడండి. క్రిస్మస్ కాలంలో నా ప్రభా జరిగే ప్రతి ఆరాధనకు మహిమార్థంగా జరిగించండి ప్రభా, మీ ఆత్మతో సంచరించండి ప్రభా. మీ కొందనాలు తండ్రి ఇదిగో నా ప్రభా మీ పరిశుద్ధాత్మతో నింపబడి మీ సేవకులు నా ప్రభా మీరే నా తండ్రి మీ ఆత్మతో ప్రభా నా తండ్రి మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడండి. ఇదిగో తండ్రి హృదయంలో నా ప్రభావం నా తండ్రి మహిళ నా తండ్రి ఫలింప చేయడానికి నా ప్రభావ హృదయాలు తెరవబడటానికి ఈ కృపనేపటి ప్రభావ ఇదిగో తండ్రి మమ్మల్ని ఫలింప చేయమని నానాటికి అభివృద్ధిపరచమని అభివృద్ధులను మమ్మల్ని తీసుకోమని మీలోకి మమ్మల్ని మలుచుకోమని మా బిడ్డని మమ్మల్ని మా కుటుంబాన్ని మా సంఘస్థితి మా సంఘ బిడ్డలు సమస్తమును కూడా నీకు మహిమార్థంగా మనోడి ప్రతి మాట కూడా నిన్న తండ్రి మహిపరిచే రీతిలో మమ్మల్ని వచ్చమని ఇంకా మమ్మల్ని బలపరచమని ఈ కార్యక్రమం అంతటిని కూడా దీవించుకుని ఆస్వాదించమని ఈ స్థుతి ఆరాధన అంతటిని నీకు సమర్పిస్తున్నామా తండ్రి. రీతిలోనే లేచి నిలబడి పరిశుద్ధ లేఖన వారు చదువుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి ప్రేసాద ఆజ్ఞ సిస్టర్ అని ప్రాంత ఆహ్వానిస్తాను. 85వ సంకీర్తనను ఉత్తర ప్రత్యుత్తర రీతిలో చదివినిపించాలని ప్రాంతంతో ఆహ్వానిస్తూ ఉన్నాను. యెహోవా నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు, చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు, నీ కోపాగ్నిని చల్లార్చుకుని ఉన్నావు. ఎల్లకాలము మా మీద కోపగించదవా, తరతరములు నీ కోపము సాగించదవా. యెహోవా నీ కృప మాకు కనుపరచుము, నీ రక్షణ మాకు దయచేయము. మన దేశములో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడే వారికి సమీపముగా ఉన్నది. భూమిలో నుండి సత్యము మొల్చును, ఆకాశంలో నుండి నీతి పారజూచును. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగుజాడలు అది నడుచును. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును. ప్రభువును స్తుతించిన సహోదరికి పరిశుద్ధ లేఖన వారు చదివినిపించిన ప్రియ సహోదరికి ప్రభువును ఆరాధించిన దైవజనులకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఎవరైనా సాక్ష్యాన్ని పంచుకుంటూ ఈ సమయాన్ని వినియోగపరచుకున్నా లేని ఎడల ఒక ప్రత్యేకమైన గీతాన్ని ఆలపిస్తూ ఉండగా సంఘ కానుకలను సమర్పించుకుందాం. మైక్ ఎంత స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకు పూజార్హుడా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకు పూజార్హుడా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు ప్రభు.
నన్ను తరుముచుండగా నాయాత్మ నాలో కృంగెనే ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నాయాత్మ నాలో కృంగెనే ప్రభు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే, నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే, శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజారుడా. నా ప్రాణ స్నేహితుడు నన్ను చూచి దూరాన నిలిచేరునా ప్రభు. నా ప్రాణ స్నేహితుడు నన్ను చూచి దూరాన నిలిచేరునా ప్రభు. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై, నన్ను నిలిపెను నీ సన్నిధిలో, నీ సంగములో. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై, నన్ను నిలిపెను నీ సన్నిధిలో, నీ సంగములో. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజారుడా. స్తుతి పాత్రుడా. హల్లెలూయా. చక్కటి గీత ఆలపించిన ప్రియ సహోదరునికి వందనాలు తెలియపరుస్తాను. ఈ శ్రేష్టమైన సమయంలో ఎత్తబడిన కానుకల కొరకు, వెతుబడే వాక్యం కొరకు ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకొని స్తుతులకు పాత్రుడు అనేది పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ శ్రేష్టమైన స్థలాన్ని ఇంతవరకు నేను స్తుతించి ఆరాధించి గొప్ప చేసే భాగ్యం ఇచ్చారు. అదిగాని సమయంలో ఎత్తబడిన కానుకలను బట్టి స్తుతిస్తాను. ఏ బిడ్డలైతే గుట్టులు ఇప్పారో 30దంతులుగా, 60దంతులుగా, 100దంతులుగా ఆశీర్వాదం దయచేయండి. వారి గర్భఫలాలను, భూఫలాలను, పాడి పంటలను దీవించబడుతున్నాడు అని నీ సేవార్థమై వాడటానికి కృప దయచి ఈ సమయంలో నీ మృదు మధురమైన వాక్కుల కొరకు ఎదురు చూస్తా ఉన్నాం, ఇష్టపడతా ఉన్నాం, కోరుకుంటా ఉన్నాం. అభాగ్యుని నన్ను మన్నించి నీ సులువు చాటును మరుగుపరిచి నీ ఆత్మతో నన్ను నింపి నా నోటి మాట నా హృదయ ధ్యానం దృష్టికి అనుకూలపరిచి నాతోను మాతోను మాట్లాడి వినగలిగిన ఒప్పింపగలిగి స్పందించగలిగిన మనస్సు చిన్ని బృందానికి దయచేయమనుకుంటున్నాడు. నీ ఆత్మకు మమ్మల్ని అప్పగించుకుంటూ ప్రాంతుడనేస్తున్నాను అడుగుతున్న పరం తండ్రి, ఆమేన్. మహాగణుడును మహోన్నతుడైన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మన రక్షకుడైన యేసుక్రీస్తు శుభప్రదనామంలో సంఘమంతటికి వందనాలు తెలియపరుస్తాను. అందరికీ వందనాలు. దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి ప్రభు సన్నిధిలో చిన్ని మందగా మరొకసారి ప్రభును ఘనపరచడానికి, ప్రభును ఆరాధించడానికి, ప్రభును గొప్ప చేయటానికి, ప్రభు మాటలను వినటానికి మనకిచ్చిన శ్రేష్టమైన తరుణానికై దేవాది దేవునికి స్తుతియు, మహిమయు, ఘనతయు, ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేటి ధ్యాన భాగంగా పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తులుడైన పౌలు కొలస్సీకి రాసిన పత్రిక 4వ అధ్యాయం. అపోస్తులుడైన పౌలు కొలస్సీకి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము ఎక్కడి నుండి చదువుకుందాం అంటే 13వ వచనం నుండి చదువుకుందాం. ఇతడు మీ కొరకును లౌదీకీయ వారి కొరకును
బహు ప్రయాసపడుచున్నాడని హియోరాపోలి వారి కొరకు బహు ప్రయాసపడుచున్నాడని నేను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. 14వ వచనం. లూకా అను ప్రియుడైన వైద్యుడును లూకా అను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నాను. వందనములు చెప్పుచున్నారు. లవొదికయలో ఉన్న సహోదరులకును లవొదికయలో ఉన్న సహోదరులకును నుంపాకును వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. చాలండి వందనములు. దేవుడి పరిశుద్ధ వాక్యం మన ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక. మహాగణుడును మహోన్నతుడైన దేవాది దేవుని స్తుతిస్తానని వాక్య భాగంలోనికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాను. ఈ దినాన అపోస్తుడైనటువంటి లూకాను గురించి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఈ అపోస్తుడైన పౌలు కొలస్సీకి రాసిన ఈ పత్రికలో ఎవరైతే కొలస్సీ సంఘం గురించి ప్రార్థించారో, ఎవరైతే కొలస్సీ సంఘాన్ని గురించి ప్రయాసపడ్డారో, ఎవరైతే కొలస్సీ సంఘముతో పాటు పౌలుతో ప్రయాసపడ్డారో, పౌలుతో శిక్షను అనుభవించారు, అందరినీ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు ఈ కొలస్సీకి రాసిన పత్రికలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. గతసారి ఒకసారి నేను జ్ఞాపకం చేశాను. ఏం జ్ఞాపకం చేశానంటే, అపోస్తలుడైన పౌలు ఇంకొక ఉత్తరాన్ని రాశాడు. ఆ ఉత్తరం బైబిల్లో చేర్చబడలేదు అని మనం చెప్పుకున్నాం. అపోస్తలుడైన పౌలు ఇంకొక ఉత్తరాన్ని రాశాడు. ఆ ఉత్తరం ఏంటో మళ్ళీ జ్ఞాపకం. 16వ వచనం చూడండి. ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత చదివించుడి. అంటే మనకేమర్థం అవుతుంది? లవోదికకు కూడా ఒక ఉత్తరాన్ని రాశాడు. అది బైబిల్లో పెట్టలేదు, చేర్చలేదు. అది ఇంచుమించుగా 19 వచనాలు ఉంటుంది ఇందులో. లవోదికకు రాసిన పత్రికలో ఒకే అధ్యాయం ఉంటుంది, 19 వచనాలు ఉంటాయి అందులో. ఓకే, కాబట్టి ఆ ఉత్తరాన్ని కూడా మీరు చదివించుకోనండి అని చెప్తా ఉన్నాడు ఈ కొలస్సీ సంఘానికి రాస్తూ. అయితే వైద్యుడైన లూకాను గురించి మీకు వందనాలు చెప్తున్నారు అని చెప్పారు. ఇక్కడ దేమాను గురించి కూడా వందనాలు చెప్పారు. దేమ అపోస్తలుడైన పౌలుని వెంబడించి అపోస్తలుడి పౌలు ప్రయాణాల్లో, పనులలో, సువార్తలో ప్రయాసపడి చివరికి ఏమయ్యాడు తెలుసా? పౌలుని విడిచి వెళ్ళిపోయాడు. ఈ లోకాన్ని ఆశించి ఎక్కడికి వెళ్ళిపోయాడు? తీతుకు రాసిన పత్రికలో ఆ విషయం ఉంటుంది. ఒకసారి తీతుకు రాసిన పత్రిక దొరికిందా? తీతుకు రాసిన పత్రిక దేమాను గూర్చి ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఏమని ఉంటుందంటే, ఈ ధూమ లోకాన్ని ఆశించి ఏమయ్యాడంటే క్రీస్తు యొక్క రక్షణలో నుంచి దూరం అయిపోయినట్టుగా మనకు ఉంటుంది అన్నమాట ధూమ. అది తీసుకుందాం, తర్వాత తీసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును కాక. అయితే ధూమ ఏం చేశాడంటే ఈ లోక ఆశలను ఆశించినట్లుగా మనకు కనబడతా ఉంటుంది అన్నమాట. స్తోత్రం కలుగును కాక. అయితే అపోస్తలుడైన పౌలు గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. చూడండి, అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే 14వ వచనంలో లూకా అను ప్రియుడైన వైద్యుడు అంటా ఉన్నాడు. ఈ లూకా గారు ఫిజిషియన్ అన్నమాట. మొట్టమొదటిగా లూకా ఎక్కడ జన్మించాడు అని చూస్తే సిరియా దేశంలో జన్మించాడు. మీరు బాగా అర్థం చేసుకోండి. ఎక్కడ చెప్పండి? అంతియోకియా అని బట్టి 2 ఉంటాయి. ఎన్ని ఉంటాయి చెప్పండి? ప్రస్తుతం 2 కూడా టర్కీలోనే ఉన్నాయి. అంటే సిరియాలో ఉన్న భాగాన్ని టర్కీ ఆక్రమించుకుంది. ఈ అంతియోకియాలు 2 ఉంటాయి. ఈ 2 అంతియోకియాల్లో సిరియాలో సెలూకయ అన్న ప్రాంతానికి చెందినటువంటి అంతియోకియాలో ఎవరు జన్మించారు అని అంటే లూకా గారు జన్మించారు. ఇతను 40 మంది పరిశుద్ధ గ్రంథాన్ని రాస్తే ఒకే ఒక్కడు అన్యుడు రాశాడు. ఆయన పేరేంటి తెలుసా? లూకా. 2 పుస్తకాలు రాశాడు. ఎన్ని పుస్తకాలు? అపోస్తలుడైన పౌలు, క్షమించండి, అపోస్తలుడైనటువంటి లూకా గారు లూకా సువార్త రాశారు, అపోస్తల కార్యాలు కూడా రాశారు. ఒక్కడే అన్యుడు. ఈయన ఏ దేశస్తుడు అంటే సిరియా దేశస్తుడు. ఏ ఊరు? అంతియోకియా. 2 అంతియోకియాలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి చెప్పండి?
నా వంక తేడాగా చూస్తున్నారు. మీరు ఒకసారి మ్యాప్ తీయని చూపిస్తాను మీకు. అపోస్తలుడైన పౌలు ప్రయాణించిన మ్యాప్ తీయని చిట్ట మ్యాప్ తీసారా? కుడి ప్రక్కనే చిట్ట చివరిన అరేబియా ఉందా? అలా పైకి వచ్చేస్తే కప్పదోకియాకి కింద రండి, ఎడం పక్కన సెలూకయా ఉందా? కప్పదోకి పెద్ద అక్షరాలతో రాయలేదు, కుడి పక్కనే సెలూకయా ఉంది, దాని కింద అంత్యోకయా ఉంది. కనపడుతుందా? ఎవరు కనపడలేదో చేయొద్దా, నేను చూపిస్తాను. కుడి ప్రక్కనే మ్యాప్ అంతా కుడి ప్రక్కనే సెలూకయా కింద అంత్యోకయా కనపడిందా? మళ్ళీ ప్రక్కన మధ్యలో ఆసియా కనపడుతుంది, గలతీయా పక్కన ఆసియా మీకు కనపడిందా? పెద్ద అక్షరాలు ఆసియా, దాని కిందకు వచ్చేస్తే ఫిలదెల్ఫియా, మళ్ళీ అంత్యోకియా ఉంటుంది. చూసారా? 2 అంత్యోకియాలు ఉంటాయి. ఇప్పుడు నేను తిప్పి చూపిస్తున్నాను చూడండి, కొంతమంది కనపడలేదు. ఇదిగో ఇది కుడి పక్కన, ఇదిగో ఇక్కడ ఉంటుంది అంత్యోకియా, కప్పదోకియా కింద. ఓకే, 2 అంత్యోకియా చూడండి. ఇక్కడ ఆసియా పెద్ద అక్షరాలు కనపడుతుందా? దాని కింద కనపడుతుంది. ఎన్ని ఉన్నాయి? 1 తుర్కీ దేశంలోని అంత్యోకియా, 2వది సిరియా దేశంలోని అంత్యోకియా. కన్ఫ్యూజ్ కావద్దు. అయితే మనకు అంత్యోకియాలో ఉన్నటువంటి సంఘం మొట్టమొదటి క్రైస్తవులు అనబడేది అంటారు. ఏ అంత్యోకియా అంటే ఇదిగో సిరియా దేశంలోని అంత్యోకియా. ఎక్కడైతే లూకా భక్తుడు పుట్టాడో ఆ అంత్యోకియా మొట్టమొదటి క్రైస్తవులు అనబడ్డారు. నీటికి ఆనవాళ్ళు ఉంటాయి, ఆ సంఘం యొక్క ఆనవాళ్ళు. స్తోత్రం కలుగునుంటారు. ఇప్పుడు ఈయన ఒకే ఒక్కడు అన్యుడు. పరిశుద్ధ గ్రంథం 40 మందిలో ఒక్కడే అన్యుడు. 2 పుస్తకాలు రాశాడు. దేవునికి స్తోత్రం కలిగిన ఈయన మహా విద్యావంతుడు. ఎలాగంటే అంతటి విద్యావంతుడు అంటే మెడిసిన్ లో ప్రొఫెసర్ అన్నమాట. అంతటి విద్యావంతుడు ఈ లూకా గారు. 2వది ఏంటో తెలుసా? సాధారణమైన ప్రజలకు వైద్యం చేసేవాడు కాదు. ఇప్పుడు మన ఇంటికాడ మన బిడ్డలు ఉన్నారు కదా, ఇప్పుడు ఈ 10 సంవత్సరాల లోపల మన బిడ్డలు ఎక్కువ MBBS చదువుతున్నారు, డాక్టర్స్ అవుతున్నారు. అవునా? మన MBBS డాక్టర్స్ అయిన మన పిల్లల్ని మోడీ వైద్యం చేయించుకుంటాడా? మీరు అర్థం చేసుకున్నారు? చేయించుకోడు. మోడీ చేయాలంటే ప్రొఫెసర్ కావాల్సిన అంతటి ఉన్నతమైనటువంటి పెద్ద పెద్ద వైద్యం చేసేవాడు ఎవరు? లూకా గారు. అలాగే రోమన్ అధిపతులకు, గవర్నర్లకు వీళ్ళు వైద్యం చేసేవాడు. ఒక అంత పెద్ద వైద్యుడు అన్నమాట. దీన్ని బట్టి మనకు అర్థం ఏమవుతుందంటే మన ఉద్యోగం, మన సంపాదన ఎంత ఉన్నతమైనది అయినా గర్వించటానికి లేదు. వాటిని వదిలిపెట్టి యేసుని గుచ్చి వ్రాయటానికి ఒక జర్నలిస్ట్గా బయలుదేరాడు. ఎవరు? వైద్యుడైన లూకా గారు. స్తోత్రం కలుగునుగా. లూకా గారు యేసుని చూడలేదు, కానీ యేసుని గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాడంట. ఆ మాట అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయానికి థియోఫిలాకు రాస్తూ యేసుని గురించి యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకునబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకు ఆరంభించిన వాటన్నిటి గురించి నా మొదటి గ్రంథమును రచించింది. మొదటి గ్రంథం అంటే లూకా సువార్త. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములు వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. చాలండి. ఇక్కడ ఏం చెప్తానంటే థియోఫిలాకు రాస్తూ ఇదిగో ప్రతిదీ నేను రాయటం జరిగింది అని చెప్పి, ఇప్పుడు యేసుని గురించి ఎక్కడ ఏ కార్యం జరిగినా సరే ఈ ప్రయాణమై వెళ్ళిపోయి అక్కడ ఆ జనులను ఇంటర్వ్యూ తీసుకుని రాశాడు. ఎవరు? అపోస్తలుడైనటువంటి లూకా గారు. అర్థమైంది కదా? ఇప్పుడు యేసు ప్రభువు బ్రతికిన కాలంలో యహూద్ వచ్చాడు అనుకున్నాం అనుకోండి, యహూద్ కూడా వచ్చి ఇంటర్వ్యూ తీసుకునేవాడు. అపోస్తలుడైనటువంటి లూకా గారు. దేవునికి స్తోత్రం కలుగును గారు. ఇప్పుడు చూద్దాం. అపోస్తలుడైనటువంటి లూకా ఆయన రాస్తూ ఒక విచిత్రమైన అనుభవంలోకి నేను వస్తాను. ఆయన 3 విషయాలను జాగ్రత్తగా రాశాడు. ఏంటి అని అంటే లూకా సువార్తలో
ఆయన ఒక్కడే రాశాడు. 4 సువార్తల్లో ఆయన ఒక్కడే రాసినవి 34 ఉంటాయి. ఇంకా మిగిలిన సువార్తకులు ఎవరూ రాయలేదు ఆ విషయాలు. ఉదాహరణకు మీకు చెప్తాను చూడండి. ఆయన బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి ఆయన ఒక్కడే రాశాడు. పుట్టిక బాప్తిస్మం ఇచ్చి యోహాను పుట్టుక గురించి ఎవరు రాశారు? లూకా గారు ఒక్కడే రాశారు. ఇంకా చెప్పుకోవాలంటే ప్రొడిగల్ సన్ గురించి, తప్పిపోయిన కుమారుడు గురించి ఎవరు రాశారు? లూకా ఒక్కడే రాశాడు. ఇంకా అనేకమైనటువంటివి అన్ని కూడా ఎవరు రాశారంటే లూకా గారు. 34 విషయాలు. మిగిలిన స్వార్థికులు ఎవరు కూడా రాయనివి. ఎన్ని రాశారంటే 34 విషయాలు రాశారు. అన్నింటికీ శ్రేష్టమైనది ఉంది. ఒకటేంటో తెలుసా? పాత నిబంధన నూతన నిబంధనతో లింకప్ అవ్వాలి అంటే ఆ లింకప్ ని లూకా సువార్తికుడే రాశాడు. ఈ మాట అర్థం చేసుకున్నారా? పాత నిబంధన ముగిసింది నూతన నిబంధనలు కొనసాగింపాలి కదా. కొనసాగింపాలంటే ఎక్కడో దిక్కున కనెక్ట్ అవ్వాలి. ఆ కనెక్షన్ ఎవరిచ్చారు తెలుసా? లూకా ఇచ్చారు. ఒకసారి మలాకి రాస్తే, మలాకి గ్రంథానికి వస్తే, స్తోత్రం కలుగుగా, మలాకి గ్రంథానికి వస్తే చిట్ట చివరి అధ్యాయము చిట్ట చివరి వచనాలు చూడండి. నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. అంటే ఎవరిని గురించి చెప్తున్నాడంటే 5వ వచనం, నేను ఏ ప్రవక్తయగు ఏలియాను గురించి మీ వద్ద అర్థమవుతుంది. అంటే ఏంటి? ఎవరిని పంపుతా అన్నాడు? ఏలియా. దాంతో ముగిసిపోయింది. ఏంటంటే పాత నిబంధన. పాత నిబంధన ఎవరి సందర్భంతో ముగిసిందంటే ఏలియాతో ముగిసింది. ఇప్పుడు ఏలియాను మళ్ళీ ఏం చేయాలి? నూతన నిబంధనకు కనెక్షన్ ఇవ్వాలి. ఆ కనెక్షన్ ఎక్కడ ఇచ్చారంటే లూకా సువార్త 1వ అధ్యాయంలో ఇచ్చారు. ఏంటంటే ఏలియా వంటి ఆత్మ గలవాడే అంటాడు. ఎవరు? బాప్తిస్మం ఇచ్చి అక్కడ ఏలియా అంటాడు తండ్రుల హృదయం పిల్లల తట్టు, పిల్లల హృదయం త్రిప్పుని అంటాడు. ఎక్కడ అంటాడు? అదే మాట అంటాడు మళ్ళీ యోహాను గురించి. గొప్పవాడై త్రాగక నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులు అనేకులు ఏం చెప్పారు? దేవుని వైపునకు త్రిప్పును. తిష్బీయుడు అని ఏలియా. తిష్బీం అంటే ఏంటి? త్రిప్పుట. తిష్బీం అంటే తిరగట, తిప్పుట, త్రిప్పును తిష్బీం. ఏలియా ఆయన గురించి ఎండ్ అయిపోతే నూతన నిబంధన ఆయనతోటి ప్రారంభమైంది. లింకప్ ఇచ్చాడు. ఎవరు? లూకా. స్తోత్రం కలుగునుగా. రెండవది ఏంటంటే సువార్తలు దేనితో ఎండ్ అయిపోయిందో అపోస్తల కార్యాలు కూడా దాంతో లింకప్ ఇచ్చాడు. మరి మొదటిది ఏం చెప్పుకున్నా? పాత నిబంధన దేనితో ముగిసిందో నూతన నిబంధన దాంతోటే ప్రారంభమైంది. రెండవది ఏంటనగా సువార్త దేనితో ఎండ్ అయిపోయిందో మళ్ళీ అపోస్తల కార్యాలు దాంతో మళ్ళీ లోకాభక్తుడే లింక్ ఇచ్చాడు. చూడండి లూకా సువార్త చివరి అధ్యాయం అంటే మనకి లింకప్ ఎలా కనబడదు. చూడండి చివరి అధ్యాయం 45వ వచనం నుంచి, అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి లేచినని మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడినని రాయబడి. తర్వాత చదువుకుందాం. చూడండి 49 దగ్గర నుంచి చదవండి. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకు పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. దీంతో ముగిసిపోయింది. మీకు అర్థమైందా? మీరు యెరూషలేములో నిలిచి ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దు. యెరూషలేములో నుంచే రక్షణ ప్రారంభమవుతుంది. ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? మీరు అర్థం చేసుకున్నారా? రక్షణ ఎవరిలో నుంచి వస్తుందంటే యూదయాలో నుంచి వస్తుంది. రక్షణ ఎక్కడి నుంచి వస్తుందంటే యెరూషలేము నుంచి వస్తుంది. ఏంటది? రక్షణ భూదిగంతంలో వరకు యెరూషలేములో ప్రారంభమవుతుంది. స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడంటే మీరు యెరూషలేమును విడిచి వెళ్ళదు. సరిగ్గా అపోస్తల కార్యాల ప్రారంభం దాని నుండే ప్రారంభమవుతుంది. దేని నుండి అంటే మీరు యెరూషలేము విడిచి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇదిగో మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో. ఇక్కడ నిలిచి ఉండమన్నాడు, అక్కడ నిలిచి ఉన్నారు. దేనితో అండి ఆయన సువార్త?
పరిశుద్ధాత్మని ఇస్తారు అన్న వాగ్దానంతో ఎండ్ అయింది. మళ్ళీ పరిశుద్ధాత్మ ఇవ్వటంతో అపోస్తలుల కార్యాలు ప్రారంభమైంది. మీకు అర్థమైంది? లింకప్ అర్థమైంది కదా. మొదటిది పాత నిబంధన లింకప్ ప్రారంభించాడు, అన్యుడైన లోక. రెండవది స్వార్థను మళ్ళీ లింకప్ చేశాడు. దేనికి? అపోస్తలుల కార్యాలను. ఇప్పుడు ఎలాగో చూద్దాం. అపోస్తలుల కార్యాలు మొదటి అధ్యాయానికి రండి. మొదటి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక. సరిపోయిందా? సరిగ్గా లింకప్ కుదిరిందా? స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, వాక్య భాగంలో లూకాసు వార్త 24వ అధ్యాయం చదివినప్పుడు యెరూషలేము నుండి ఏం ప్రారంభమవుతుంది అన్నాడు. ఒక్కసారి చూడండి. అదే రక్షణ యెరూషలేము నుండి. అదే చదవండి. 47వ వచనం. యెరూషలేము మొదలుకొని సమస్త అన్య జనులు ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణ ప్రకటింపబడిననియు. ఇప్పుడు మీకు వచ్చింది తెలుసా? యెరూషలేములో స్వార్థ ప్రారంభమై రక్షణ ఏంటంటే ప్రాముఖ్యంగా ఆయన పేరట ఏం ప్రారంభమవుతుందంట? యెరూషలేము మొదట సమస్త అన్య జనులలో ఆయన పేరట మారు మనస్సు పాప క్షమాపణ ప్రకటింపబడుచున్నదంట. మీరు ఒక విషయం తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా గ్రంథం రాసినటువంటి అన్యుడైన లూక ఆ మాటను గ్రహించాడు. ఆయనే రక్షణ పొందాడు. మీకు అర్థమైందా? ఎవరు అతను? అన్యుడు. యెరూషలేము మొదలుకున్న సమస్త అన్య జనులలో అందులో మొదటి వాడు ఎవరో తెలుసా? లూక. అది ఆయన పేరట మారు మనసును పొందాడు. ఆయన పాపక్షణ పొందాడు. ప్రకటింప. ఇదిగో మనందరికి స్వార్థ రాశాడు, అపోస్తల కార్యాలు రాశాడు. ఆయన ప్రకటించడం ప్రారంభించాడు. ఎవరు అంటే లూకా గారు, అపోస్తలుడైనటువంటి లూకా గారు. దేవునికి స్తోత్రం కలుగును. అయితే ఇక్కడ ఎక్కడైతే స్వార్థ ఆగిపోయిందో అక్కడ అపోస్తలుల కార్యాలని ప్రారంభించాడు అపోస్తలుడైనటువంటి లూకా భక్తుడు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఈయన పౌలుతో కలిసి పరిచర్య చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఇంకొక విషయాన్ని నేను కూడా చెప్తున్నానే, ఈయన అన్యజనుడు అయ్యింది. ప్రవచనాలు పాత నిబంధనలు ప్రవచిస్తే నూతన నిబంధనలో నెరవేర్పులను చూపించాడు. ఇప్పుడు యోవేలు ప్రవక్త 2వ అధ్యాయంలో ప్రవచించాడు. ఏమని? మీ యవనస్తులు, వృద్ధులు, బాలురు ఏం పొందుతారు? ఆత్మను పొందుతారు, ప్రవచిస్తారు అని ప్రవచించాడు. చూడండి యోవేలు గ్రంథం. ఆ యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఏమని ప్రవచించాడంటే, స్తోత్రం కలుగును. మీ యవన బిడ్డలో మొదటి అధ్యాయమా 2వ అధ్యాయం ఎక్కడ? పరిశుద్ధాత్మను పొందుకుంటాడని ప్రవచించాడు కదా. స్తోత్రం కలుగును. దొరకలేదని యోవేలు గ్రంథంలో ప్రవచించాడు కదా ప్రభు. పరిశుద్ధాత్మను పొందుకుంటారు, ఆత్మ వారి మీదకి వస్తూ ఉంటుంది. 2వ అధ్యాయం 28వ వచనం చూడండి. సర్వజనుల మీదున్న ఆత్మను కుమ్మరింతును, నీ కుమారులకు చెప్పుదురు, కలలు కందురు. ఈ ప్రవచనాన్ని నూతన నిబంధనలు నెరవేరినట్టుగా రాశాడు. ఎప్పుడైతే పెంతుకొస్తు దినాన అన్న 120 మంది ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలు దిగింది చూసారా? అప్పుడు ఈయన ప్రవచనాన్ని కూడా ఇక్కడ ఉటంకిస్తా ఉన్నాడు. అదే వచనాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా. అంటే మనం బాగా అర్థం చేసుకోవాల్సింది, అన్యుడైన లూక పాత నిబంధనను కూడా బాగా తెలుసుకున్నవాడు. అది అర్థం చేసుకోవాలి. స్తోత్రం కలుగును. కనుక అన్యుడైన లూక పాత నిబంధన నెరవేర్పులను నూతన నిబంధనలు చూపించాడు. పాత నిబంధన ముగింపును నూతన నిబంధనలో ప్రారంభించాడు. స్తోత్రం కలుగును. స్వార్థ ముగింపును అపోస్తలుల కార్యాల్లో కూడా ఏం చేసుకుని వచ్చాడు? ఆయన కలుపుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఈయన చనిపోయి థెబేష్ అనబడినటువంటి పట్టణం గ్రీక్ లో ఉంటది. పట్టణం పేరేంటో చెప్పండి. థెబేష్ అనేటువంటి పట్టణం గ్రీక్ లో ఉంటది. అక్కడ సమాధి చేయబడ్డాడు.
అపోస్తుడైనటువంటి లోకా గారు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. కనుక ఈ దినాన లోకా రాసినటువంటి చిట్ట చివరి అధ్యాయం కొన్ని వచనాలు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. లోకా రాసినటువంటి సువార్త 24వ అధ్యాయము 45 నుంచి చివరి పారాగ్రాఫ్ ధ్యానించుకుందాం. దేవుని నామానికి మహిమ కొరకు. గ్రహించినట్లుగా అప్పుడు వారు లేఖనం గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి ఆయన వారి మనస్సును దేవుని నామానికి మహిమ కలుగును. ఏమిటి అని అంటే ప్రభువు ఆయన పునరుత్థానులు అయిన తర్వాత శిష్యులందరూ కూడా చాలా కన్ఫ్యూజ్ లో ఉండిపోయారు. శిష్యులందరూ చాలా కన్ఫ్యూజ్ లో ఉండిపోయారు. ఎంత కన్ఫ్యూజ్ లో ఉండిపోయారు అని అంటే యేసు ప్రభు వారు ఆరోహణమయ్యారు. ఆరోహణమైన తర్వాత ఇంచుమించి 50 దినాలు 500 మందికి అగపడుచూ వచ్చారు. అయితే ఆయన పునరుత్థానులు అయిన తరువాత మొదటి 7 రోజులు ఉంటాయి కదా, అప్పట్లో 1-2 సార్లు మాత్రమే ఆయన యెరూషలేము కనపడి తర్వాత 50వ దినం వరకు వీళ్ళకి సరిగ్గా వెళ్తున్నారు, ఎప్పుడైనా కనబడుతున్నారు. చాలా కన్ఫ్యూజ్ లో ఉన్నారు. మా గురువు అభిషక్తుడు యేసు బోధకుడు ఇక మా యొద్దకు వస్తాడా రాడా అనే కన్ఫ్యూజ్ లో ఉన్నారనమాట. ఉన్నప్పుడు పేతురు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడంటే గలిలయ సముద్రంలోకి వెళ్ళిపోయాడు. ఎవరు? పేతురు వెళ్ళిపోతే వెనకాల 6 వెళ్ళిపోయారు. పేతురు అంటాడు, నేను మళ్ళీ తిరిగి చేపలు పడతాను అని చెప్పి దోణి ఎక్కేశాడు. ఎక్కడ? గలిలయ సముద్రంలో దోణి ఎక్కేసినప్పుడు మీరు బాగా అర్థం చేసుకున్నారా? ప్రభు మళ్ళీ వారి యొద్దకు వెళ్ళి అద్భుతం జరిగి, అంటే మళ్ళీ చేపలు పట్టిన తర్వాత వండిన చేపలు రొట్టె వాళ్ళకి ఇచ్చి మళ్ళీ బయటికి తీసుకుని వస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఏం మర్చిపోయారంటే ప్రభు తిరిగి వస్తాడు, ప్రభు పరిచర్య చేయాలి, ప్రభు సజీవుడు పునరుత్థానుడు అనే విషయాన్ని మర్చిపోలేదు. ఇక మేము ఎలా బ్రతకాలనే ప్రశ్న వేసుకుని వెనక్కి వెళ్ళిపోయారు. ఎవరు? శిష్యులు. ఎవరు చెప్పండి? శిష్యులు. మీకు ఒక మాట చెప్తాను. మనం తీసుకోవాల్సిన సరి అయిన నిర్ణయాన్ని తీసుకోవాల్సినప్పుడు కన్ఫ్యూజ్లో ఉండిపోయి కొన్నిసార్లు రైట్ డిసిజన్ తీసుకోలేము. మనం ఏమొస్తుంది అంటే హెజిటేషన్ వస్తుంది, అనుమానాలు వస్తాయి. ఏది మంచిది ఏది చెడ్డది మనం నిర్ణయం తీసుకోలేము. దేవుడు ఆయన వారి మధ్య నివసించి వారితో చెప్పినా కానీ వాళ్ళు సరైన నిర్ణయాన్ని తీసుకోలేదు. ఎక్కడికి వెళ్ళిపోయారంటే తిరిగి సముద్రంలో వలలు పట్టుకుని వెళ్ళిపోయారు. ఆ సందర్భంలో ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఏమని అంటే, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథంలో, కీర్తనలో నన్ను గూర్చి రాయబడినవన్నీ అని ఇవన్నీ జ్ఞాపకం చేసి లేఖనం చూపించాడు. చూపించిన తర్వాత 45వ అధ్యాయంలో 45వ వచనం, అప్పుడు వారు లేఖనము వారి మనస్సును, ఎవరి మనస్సు అంటే శిష్యుల యొక్క మనస్సు తెరచి. ఈ రాత్రి మనం శిష్యులం ప్రభు అయిన యేసయ్యకు. ఎవరో చెప్పండి. ఎందుకు తెలుసా? మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం, నాకు శిష్యులనగా. అంటే బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ ఎవరికి శిష్యులు? యేసయ్యకు శిష్యులు. అయితే మనం యేసయ్యకి శిష్యులమైతే మన హృదయం ఆయన తెరుస్తాడు, మన మనస్సు తెరుస్తాడు. ఏంటది? మనస్సు. పరిశుద్ధ గ్రంథంలో తిరుగుబడినవి చాలా ఉంటాయి. నోరు తెరిచాడు, చెవులు తెరిచాడు, హృదయం తెరిచాడు, మనస్సు తెరిచాడు కదా, పెట్టెలు తెరిచాడు, అన్ని తెరిచాడు ప్రభు. స్తోత్రం కలుగునుగా. అయితే మనం మనస్సు తెరుగుబడిన వారంగా ఉండాలి, మనస్సు ముయ్యబడిన వారంగా ఉండకూడదు. స్తోత్రం కలుగునుగా. యేసు ద్వారా మన మనస్సు తెరవబడాలి. హల్లెలూయా. చూడండి అక్కడ 46వ వచనం, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకున్న సమస్త జనములలో ఎవరి పేరట మారు మనసు పాపక్షమ? యేసయ్య పేరట. స్తోత్రం కలుగును.
ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది మారు మనస్సు? ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది పాప క్షమాపణ? ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అంటే యెరూషలేము నుండి ప్రారంభం ఎక్కడ? యెరూషలేములో ప్రారంభం. దిగంతముల వరకు మారు మనస్సు, పాప క్షమాపణ. ఈ ఇశ్రాయేల్ దేశంలోనే ఉన్నారు యూదులు, అంటే అక్కడక్కడ ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ ఎవరు? యూదేతరులు. వాళ్ళందరికీ ఏమొస్తుంది? మారు మనస్సు. వాళ్ళందరికీ ఏమొస్తుంది? పాప క్షమాపణ. స్తోత్రం కలుగును గాక. యేసు యొక్క రక్తం ప్రతి ఒక్క పాపంలో నుండి క్షమిస్తుంది. అది మనిషి అయితే చాలు. అది జాతి, మతం, కులం, భేదం, వర్గం, వర్ణం, ప్రాంతం ఏమీ ఉండదు. యేసుని అంగీకరిస్తే చాలు. వాళ్ళు ఏమవుతారు? పాప క్షమాపణ. స్తోత్రం కలుగును గాక. సమస్త జనులలో అంటే అందరూ ఉన్నారు. యేసు పేరట మారు మనసు. ఈ రాత్రి కాల సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనిషి యేసు కొరకు కాకుండా, యేసు ద్వారా కాకుండా, యేసు పేరున కాకుండా మారు మనసు పొందాడు అంటే అది మారు మనసు నిజమైంది కాదు. యేసు ద్వారానైతేనే మారు మనసు. మీకు అర్థమవుతుందా? యేసు ద్వారా లేకుండా, నేను ఒక మాట చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోండి. యేసుకు సందర్భం లేకుండా నేను ఇక పాపం చేయను, నేను ఇక అబద్ధం ఆడను, నేను ఇక ఏ దొంగతనం చేయను అని నేను అనుకున్నాను అనుకోండి, నా సొంత నిర్ణయం తీసుకున్నాను, అది మారు మనసు కాదు. మీకు అర్థమవుతుందా? అది మారు మనసు కాదు. ఆ మారు మనసు పరలోక రాజ్యం వెళ్ళదు. నా కొరకు నా ప్రభు ఈ లోకానికి వచ్చాడు, నా కొరకు శ్రమ పడ్డాడు, నా కొరకు సిలువ వేయబడ్డాడు, నా కొరకు చనిపోయి అంటే ఆ దాన్ని బట్టే నేను మనసు మార్చుకుంటున్నాను అంటేనే పరలోక రాజ్యం. యేసు లేని మారు మనసు కాదు. స్తోత్రం కలుగుతుంది. అది మరో మనసు, మారు మనసు కాదు. ఏ మనసు అది? మరో మనసు, మారు మనసు కాదు. ఆ మనసు యేసు ద్వారానే మనకు రావాలి. స్తోత్రం కలుగును గాక. మనలో చాలా మంది పాప క్షమాపణ నేను పొందుకున్నానంటే కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే. హల్లెలూయా. మారు మనసు ప్రకటింపబడని రాయబడిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సంగతులకు మీరే ఎవరు సాక్షులు? ఆనాడు శిష్యులు సాక్షులు, ఈనాడు శిష్యులుగా అయిన మనము సాక్షులు. ఎవరు? మనం కూడా ప్రభువుని గురించి సాక్షులమే. స్తోత్రం కలుగునుగా. ఈ విషయాలు చక్కగా అపోస్తలుడైనట్టు లూకా గారు రాస్తా ఉన్నారు. చాలా మంది ఈ చివరి పారాగ్రాఫ్ ని ధ్యానించారు. ఎందుకు? ప్రభు నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది ఏంటంట? ఎవరు వాగ్దానం చేశారు? ఏంటి ఆ వాగ్దానం అనగా? మీకు ఒక విషయం తెలుసా? మనం యోహాను సువార్త మనం ధ్యానిస్తున్నాం కదా, 14వ అధ్యాయం, 13వ అధ్యాయం, 15వ అధ్యాయంలో ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం గురించి చెప్తున్నాడు. ఏంటి వాగ్దానం చేశాడు తెలుసా? నేను మీకు ఆదరణకర్తను పంపిస్తాను. ఏ కర్త? ఆదరణకర్తను పంపిస్తాను అని వాగ్దానం చేశాడు. స్తోత్రం కలుగునుగా. వాగ్దానం చేసినప్పుడు నమ్మదగినడు. మీకు ఎందుకు లోక కోణంలోంచి చెప్తానంటే, లోక ఎవరని చెప్పుకున్నాం? అన్యుడు, యోధా సంబంధి కాదు. ఎవరు? కానీ యోధా సంబంధమైన అనేక విషయాలు రాస్తాడు ఇందులో. ఎందుకు చెప్తున్నానంటే, అన్యుడికి అప్పటికి పరిశుద్ధాత్మ గురించి తెలియదు. ఈయనొక్కడే ముందు తెలుసుకున్నాడు అన్యుడు. అన్యుడికి ప్రవక్తల ప్రవచనాల గురించి తెలియదు. ఈ వైద్యుడు ఈయనొక్కడే తెలుసుకున్నాడు. ఎలా తెలుసుకున్నాడు? కన్యక గర్భవతి కుమారుని కన్ను అని ఉందనుకోండి. ఆ ప్రవచనం ఎక్కడుంది? ఎవరు కన్నారు? ఎవరు తెలుసుకోవాలి? వైద్యుడు తెలుసుకోవాలి. ఎవరు? అన్యుడైన లోకా గారు బెత్లెహేములో, యోధా దేశం బెత్లెహేం ఎంత మాత్రము అల్పమైన దాని కాదు అంటే నీలో నుంచి వచ్చినట్టు అది అక్కడ పుట్టాలన్నమాట. అంటే ఈయన ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి వెళ్ళి జరిగిందా లేదా ఎవరు తెలుసుకున్నారు తెలుసా? లూకా భక్తుడు తెలుసుకున్నాడు. స్తోత్రం కలుగును. ఇంత డీటెయిల్డ్గా మనకు వచ్చిందంటే లూకా చాలా జర్నలిజం చేశాడు. లూకా స్తోత్రం కలుగును. ఇప్పుడు చూద్దాం ఎంతవరకు వచ్చామంటే, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది
ఇవి యేసు మాటలు. ఎవరి మాటలాంటివి? యేసయ్య మాట. మీ మీదికి పంపుచాను. అక్కడే ఆగండి. తండ్రి వాగ్దానం చేసింది ఎవరి మీదకి పంపుతున్నాడు? ఇక్కడ శిష్యుల మీదకి. అదే మాటను మనం శిష్యులమైతే మన యేసయ్య మన మీదకి తన ఆత్మను పంపుచున్నాడు. ఈ మాట అర్థం చేసుకున్నారు? ఎందుకు ఈ మాట ఎలా చెప్తానంటే, మన ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. అప్పుడు వాళ్ళ మీదకి పంపిన యేసయ్య అదే పరిశుద్ధాత్మని అప్పటి నుండి ఇప్పటి వరకు ఉంచాడు మన కోసం. అప్పటి నుండి ఇప్పటి వరకు ఉంచాడు. అదే ఆత్మ మన మీద కూడా ఉన్నది, మన కోసం ఉన్నది. చూడండి, నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు శక్తి పొందు వరకు ఎక్కడి నుండి? పై నుండి ఏం పొందాలంటే శక్తి పొందు వరకు ఆ పరిశుద్ధాత్మ మొట్టమొదటిగా మానవ జాతికి పరిచయం చేసినప్పుడు శక్తి పొందుతారంట. మనిషి ఏం పొందుతాడు? మీరు శక్తిని పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండడని వారితో ఈ రాత్రి మీకు మనవి చేస్తా ఉన్నాను. పరిశుద్ధాత్మను ఒకవేళ మనం పొందకపోతే పట్టణంలో నిలిచి ఉండి అంటే ఏంటి తెలుసా? పరిశుద్ధ పాదాల చెంత వేచి ఉండాలి. పరిశుద్ధ పాదాల చెంత ప్రార్థనతో వేచి ఉండాలి. దాన్ని ప్రభువా నాకు ఇస్తానన్నావు, నాకు ఇంకా ఇవ్వు ఇంకా పొందుకోలేదు నేను ఇవ్వు అని ఎక్కడ కూడా ఆ శక్తిని కోల్పోకుండా పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. అయితే దురదృష్టం రివర్స్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మీద కూర్చోవడం మనం ఏమవుతాం? శక్తివంతులు. దురదృష్టం ఏంటంటే భారతదేశంలోనూ ఎక్కువ అక్కడక్కడ పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు శక్తిహీనులు అయిపోయి దొల్లేస్తున్నారు. 10 మంది వచ్చి నిలబెట్టాలి. చూసారా మీరు? శక్తిమంతులగుదురు అని చెప్తున్నారు. ఈయనేం సఖీదే శక్తిహీనులు అలా పట్టుకుంటే అలా జారిపోతున్నారు వాళ్ళు. అది శక్తిహీనులు అయిపోయారు. ప్రభు ఎక్కడ చూసినా పరిశుద్ధాత్మ మీరు వచ్చినప్పుడు మీరు నిలిచి ఉండు అని కూడా ఉంటుంది ఒకసారి. కానీ వాళ్ళు నిలిచి ఉండట్లేదు. అలాగే తప్పు అని నేను అనట్లే. మన వాక్యాన్ని బాగా ధ్యానించడానికి ప్రభు అవకాశం ఇస్తున్నాడు. అదే వచ్చిన మళ్ళీ చదవండి. అదే మీరు పైనుండి శక్తి అనగా పరిశుద్ధాత్మను పొందినప్పుడు పొందు పట్టణంలో నిలిచి ఉండు అని వారితో చెప్పాను. అది ముందు వచ్చిన చూడండి. నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు. ఏంటంటే పైనుండి శక్తి పరిశుద్ధాత్మ అనబడింది. ఏంటి చెప్పండి? శక్తి పునరుత్థానబడింది. శక్తి పరిశుద్ధాత్మ దేవుడు యొక్క శక్తి. గతసారి పరిశుద్ధాత్మ లక్షణాలు మనం చెప్పుకున్నాం. ఆయన ఇన్విజిబుల్ పర్సన్ అని చెప్పుకున్నాం, గుర్తుంది కదా? ఆయన ప్రతి చోటున ఒకే కాలంలో ఉంటాడని చెప్పుకున్నాం. పరిశుద్ధాత్మ శక్తివంతుడు అని చెప్పుకున్నాం. పరిశుద్ధాత్మ అగ్ని వంటి వాడు అని చెప్పుకున్నాం, గుర్తుంది కదా? ఇవి ఆయన లక్షణాలు. ఇలా కొన్ని లక్షణాలు ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు చేసే 31 పనులు మన కొరకు చేసేవి దేవుడు ఇచ్చాడు. స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూసినట్లయితే ఇదే మాట అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో యాజ్ ఇట్ ఈజ్ గా అపోస్తలుడైనటువంటి పౌలు క్షమించండి లూకా గారు రాస్తున్నారు. చూడండి 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు ఏ స్తోత్రం కలుగును గాక. ఏం పొందుతాం? శక్తిని పొందుదురు కనుక మీరు యెరూషలేములోను దేశమంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులండు అని ఇక్కడ కూడా సాక్షులు చెప్తున్నాడా? అక్కడ కూడా చెప్తున్నాడు. ఇక్కడ కూడా శక్తివంతులు అవుతారు అంటున్నాడా? అక్కడ కూడా అంటే లింక్ అప్ ఇస్తున్నాడు. సువార్త ఎండింగ్, సువార్త మళ్ళీ అపోస్తల కార్యాలు ప్రారంభం. ఎంత చక్కగా పౌలు లూకా భక్తుడు మనకు ప్రకటిస్తా ఉన్నాడు. చూచారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ బాగా చూసినట్లయితే అలా జరిగినప్పుడు చూడండి 2వ అధ్యాయానికి రండి. 2వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడిండిరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశం నుండి
అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు దేవునికి స్తోత్రం కలిగినది. ఇప్పుడు క్రైస్తవుని ఇల్లు వేటితో నింపబడాలి? బాగా అర్థం చేసుకోండి. క్రైస్తవుని ఇల్లు వేటితో నింపబడాలి? మొట్టమొదటిగా క్రైస్తవుడు అనగా క్రీస్తుని అంగీకరించిన ప్రతి వ్యక్తి దేంతో నింపబడాలి అని అంటే వారి కుటుంబం ఆత్మతో నింపబడి ఉండాలి. దేవుని ఆత్మతో. ఈ మాట అర్థం చేసుకున్నారా? ఒకవేళ మన గృహం దేవుని ఆత్మతో నింపబడకపోతే ఈ రాత్రి నుంచి ప్రభుకు మనం మొర్ర పెట్టాల్సింది ఏంటి తెలుసా? నా గృహాన్ని నీ ఆత్మతో స్తోత్రం కలిగి. ఇది క్రైస్తవుని గృహం. అసలు దేవుని ఆత్మతో నింపబడిన గృహం ఎలా ఉంటుంది అని అంటే ఎలా ఉంటుందంటే దేవుని ఆత్మతో నింపబడిన గృహం, ఆ గృహంలో నిత్యము దేవుని గూర్చినటువంటి ధ్యాస ఉంటుంది. ఆ గృహం దేవుని గూర్చినట్టు ఆశ ఉంటుంది. ఆ గృహంలో దేవుని స్తుతి ఆరాధన ఉంటుంది. ఆ గృహంలో దేవునికి ప్రార్థనలు ఉంటాయి. ఆ గృహంలో దేవుని గూర్చిన పాటలు ఉంటాయి, పిల్లలు పాడుతూ ఉంటారు. ఆ గృహంలో దేవుని గూర్చిన మాటలు వినబడతాయి. ఆ కుటుంబం ప్రార్థన నడుస్తూ ఉంటది. ఎందుకని? ఆత్మతో నింపబడిన ఒక మాట చెప్పినా ఆ కుటుంబం శక్తిమంతులై నిలబడతారు. శోధనకు పడిపోరు, కీడుకు పడిపోరు, బలహీనతలకు పడిపోరు. ఎలా ఉంటారు? శక్తితో నింపబడి నిలబడి శక్తిని పొందుకుంటారు. ఎవరు? ఆ కుటుంబం. స్తోత్రం కలుగును. రెండవది ఏంటో తెలుసా? కీర్తన గ్రంథంలో అంటాడు, నీతిమంతుల గృహంలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినబడింది. ఇప్పుడు రెండోది ఏమి వినబడాలి? నీతిమంతుల గృహం. ఒకటి ఆత్మను నింపుకొని ఉండాలి, రక్షణను గూర్చిన సునాదం ఉండాలి ఆ గృహంలో. హల్లెలూయా. రక్షింపబడిన వారందరూ ఒక చోట చేరి కుటుంబంగా ఆరాధిస్తూ ఉంటే ప్రభుకి ఎంత మహిమగా స్తుతిధూమం ఆయన పాదాల దగ్గరకు వస్తూ ఉంటుంది. మూడవది ఏంటి తెలుసా? రక్షింపబడిన వారి గృహంలో ఏం వస్తుంది అంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయానికి రండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదివితే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. 2వ వచనం, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగా. ఆ కుటుంబం ఎలా ఉంటుందంటే పరిమళ వాసన కలిగిన కుటుంబంగా ఉంటుంది. అదే ఎవరు అంటే బేతనీ మరియా, లాజరు చెల్లి, అక్క, ఇంకొక మరియా అంటారు. ప్రభు పాదాల దగ్గర అత్తరబుడ్డి పగలగొట్టినప్పుడు ఆ వాసన ఎక్కడ వస్తుంది? బయట ఉన్న ఇళ్ళకు కూడా. ఆ ఇంట్లోనే ఉండిపోద్ది ఆ వాసన, ఉండదో? ఆసువార్త ప్రభు ఆయన చనిపోయినప్పుడు కొండ మీద 150 సేర్ల ఎత్తు సెంటు ఊరంతా కూడా వెళ్ళినట్టుగా ఉంటది. స్తోత్రం కలుగును. మన గృహం ఎలా ఉండాలి అంటే ఆత్మతో నింపబడిన గృహంలో ఉండాలి, రక్షణ సునాదంతో నింపబడిన గృహంగా ఉండాలి. ఇల్లు మనమే పరిమళ వాసనతో నింపబడిన గృహంగా ఉండాలి. స్తోత్రం కలుగును కాక. చూడండి, యేసు ప్రభువు చిట్ట చివరిగా వీళ్ళతో గడిపినటువంటి సంఘటనలను లూకా భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఏం జ్ఞాపకం చేస్తా ఉన్నాడు? ఒక్క నిమిషం అండి. ఎక్కడికి వెళ్ళాడంట? యేసు ప్రభువు ఎప్పుడు యెరూషలేము వచ్చినా బేతనీలోనే బస చేసేవాడు. మీకు ఆ విషయం గుర్తుంది కదా? ఎక్కడ బస చేసేవాడు? బేతనీలోనే బస చేసేవాడు. లాజరు వీళ్ళు ఎంతమంది చూస్తారు? బేతనీ చూస్తారు కదా అందరూ. వెళ్ళి చూడండి. ఎప్పుడైనా చూడకపోతే అక్కడ సీమోను గారు భోజనం పెట్టిన సీమోనులు ప్రహారీ గోడలు కూడా ఉంటుంది. ఎందుకు బేతనీలో ఆయన వెళ్ళాల్సి వచ్చింది ప్రతిసారి అంటే ఒక చిన్న మర్మం ఉంది అన్నమాట. ఏంటి అదంటే, యేసు ప్రభు 2వ రాకడలు వచ్చినప్పుడు ఒలీవల కొండ మీద కడుగు పెడతారు కదా, జకర్యా గ్రంథంలో కనబడుతుంది కదా మనకి. అలా అడుగు పెట్టినప్పుడు
ఆజీలు అనే లోయ ఏర్పడుతుంది. క్షమించండి, యెహోషాపాతు అనేటువంటి లోయ ఏర్పడుతుంది. అది ఎక్కడి వరకు అంటే ఆజీల్ వరకు ఉంటుంది. యెహోషాపాతు అనే లోయ ఏర్పడుతుంది. ఇప్పుడు ఒలీవల కొండ మీద కాలు పెట్టగానే అది ఎక్కడి వరకు సాగుతుంది అంటే ఆజీల్. ఆజీల్ అంటే ఏంటంటే తూర్పు గుమ్మం యొక్క వాకిలి. నాకు అర్థమైందిగా? దానికి ఎక్కడి వరకు అంటే బేతనీ వరకు. అంటే బేతనీ నుండి తూర్పు గుమ్మం వరకు లోయ విడిపోతుంది. మీకు అర్థమైందిగా? ఎక్కడికి చివరి పాయింట్ ఉంటుందో అక్కడికి ఆయన వెళ్తూ ఉండేవాడు. బేతనీ వరకు ఆ లోయ విడిపోతుంది. ఒలీవల కొండ మీదకి అడుగు పెట్టినప్పుడు ఆ లోయ పేరేంటి అనుకున్నా? యెహోషాపాతు. అందుకే బేతనీకి అంత ప్రాధాన్యత ఇచ్చాడు ఆయన. స్తోత్రం కలుగును. అయితే ఆయన వెళ్ళిపోతున్న చిట్ట చివరిలో కూడా బేతనీ దగ్గరికి వెళ్ళాడంట. ఈయన బేతనీకి వెళ్ళి అందరూ అడిగి తెలుసుకున్నాడు. ఎవరు తెలుసా? అపోస్తలుడైన లూకా. చూడండి ఏం రాస్తుంది. ఆయన బేతనీకి వెళ్ళి తీసుకొని పోయి చేతులెత్తి స్తోత్రం కలుగును. యేసు వెళ్ళిపోతూ శిష్యుల మీద ఏమించాడు? చేతులెత్తి. ఈ రాత్రి మన ప్రభువు మనం శిష్యులమైతే ఆయన చేతులు ఎప్పుడు మన కొరకు ఆశీర్వాదకరంగానే ఎదురు చూస్తున్నాయి. ఈ మాట అర్థం చేసుకున్నారా? మనం ఆయనకు శిష్యులుగా ఉంటే ఆయన చేతులు ఎప్పుడు మన కొరకు చాచి ఉన్నాయి. అవి ఆశీర్వాదపు చేతులు. నీ శ్రమలలో ఆయన నిన్ను కాపాడుతాడు. ఇరుకులలో ఆయన నిన్ను కాపాడుతాడు. అనారోగ్యంలో నిన్ను కాపాడుతాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన చేతులు ఎప్పుడు కూడా ఆశీర్వాదం నాకు చూస్తూ ఉన్నాయి. నువ్వు ఆశీర్వదింపబడాలని. అక్కడ ఏమంటున్నాడంటే వారిని ఆశీర్వదించుచుండగా స్తోత్రం కలుగును. ఇదిగో శిష్యులారా, మీరు ఎక్కడికి వెళ్ళినా నా పేరును మీరు సువార్త ప్రకటిస్తారు. మీకు తోడై ఉన్నాను, మిమ్మల్ని విడువను, మిమ్మల్ని ఎడవా అని బిగ్గరగా ఆయన చెప్తూ కరములెత్తి ఆశీర్వదిస్తూ ఆయన ఎసెన్షియల్ అయిపోతాను. అని పైకి లేపబడుతూ ఉన్నాడు. ఎవరు? యేసు ప్రభువు ఆరోహణం అయిపోతాడు. చిట్ట చివరి వరకు తాను ఏర్పరచుకున్న శిష్యులతోటే ఉన్నాడు. ఈ రాత్రి మరొక పాట చెప్పిన మన జీవితపు చిట్ట చివరి గడి వరకు ప్రభు మనతోటే ఉంటాడు. ఈ లోక సువార్తను ధ్యానిస్తూ ఉంటే అనేకమైన సత్యాలు మనకు వస్తాయి. ఎన్నడు నిన్ను విడువని ఎడబాయనన్న దేవుడు శిష్యులను విడవలేదు, ఎడబాయలేదు. మనం శిష్యులమా? ఆయన ఎన్నడు మనల్ని ఎడబాయడు. ఈ మాటను చూడండి, ఏమంటా ఉన్నాడంటే ఆశీర్వదించుండగా ఆయన వారి నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆయనతో వారితో ఉన్నవాడు సడన్ గా సెపరేట్ అయిపోయాడు. యేసు ప్రభువు చేసి మహానందంతో విషయంకు మీకు ఒక మాట చెప్తానందుడే, ఏ విషయంతో అయితే స్వార్థాన్ని ముగించాడు సరిగ్గా ఆ విషయంతో అపోస్తల కార్యాలు ప్రారంభించాడు. లింక్ అప్ వస్తుంది చూడు, అపోస్తల కార్యాల గ్రంథం మొదటి ఆయన ఈ మాటలు చెప్పి ఎన్నో వచ్చిన 9వ వచనం చూడండి. వారు చూచుచుండగా ఆయన ఆరోహణం. ఇప్పుడు మీకు అర్థమవుతుందిగా. నేను ఇందాక 3 భాగాలు చెప్పాను ఎవరి గురించి? అపోస్తలుడైన లూకా. ఒకటి పాత నిబంధన దీంతో ముగియబడిందో, అన్యుడైనటువంటి ధన్యుడిగా మారబడినటువంటి లోకాలు దానితో లింకప్ చేశారు. రెండవది సువార్త దేనితో ఎండ్ అయిపోయిందో అపోస్తలుల కార్యాన్ని కూడా దాంతో లింకప్ చేశారు. మూడవది ప్రవచనాలు ఎక్కడ ప్రారంభమైనయో నెరవేర్పులు కూడా ఈయనే తీసుకొచ్చి చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాగా ఈ అన్యుడు, మీరు ఎందుకు అన్యుడు అంటున్నారంటే యోధాయేతరుడు. అన్యుడు అనకూడదు, ఏమన్నారు? యోధాయేతరుడు. యూదులను యూదుల ప్రవచనాల్ని యూదుల కొరకు, యూదులలో వచ్చిన యేసయ్యను యూదేతరుడైనటువంటి యూదయలో పుట్టినటువంటి ఇశ్రాయేల్ దేశానికి సంబంధం లేనటువంటి లూకా గారు వచ్చి యేసు యొక్క ఆ రక్షణ కార్యాన్ని, పరిశుద్ధాత్మను
అన్నిటినీ యెరూషలేము నుండి సర్వలోకానికి పరిచయం చేశాడు. ఎవరితో కలిసి అంటే అంతకు ముందు అపోస్తుడైన పౌలు ప్రారంభించాడు. ఆ పరువు ప్రారంభించిన తర్వాత ఈయన కూడా పౌలు సువార్త రాయలేదు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. బై ది వే, పౌలు అనబడింది గ్రీకు పదంలోని పిలుపు. దాన్ని సౌలు అని యూదులు అంటారంట. గ్రీకులో పాల్ అంటారు. పాల్ తెలుగు పదం కాదు, హిబ్రూ పదం కాదు, గ్రీక్ పదం. ఇప్పుడు యేసు ప్రభు వారికి మనం అభిషిక్తుడు అని తెలుగులో అంట, వీళ్ళకి వచ్చేసరికి కాదు మెస్సయ అంటాము. అదే పదాన్ని గ్రీకులో క్రీస్తు అంటాం. పదం ఒకటే, పిలుపులు మనకు అభిషేక్తుడు, వీళ్ళకి మెస్సయ, అక్కడ క్రీస్తు. క్రీస్తు అనేటువంటి హిబ్రూ కాదు, గ్రీక్ పదం. చదివేందుగా అలాగే మనకు పౌలు మన భాష, అదే పౌలు గ్రీక్ భాష, సౌలు హిబ్రూ భాష. అదే హిబ్రూ భాష. స్తోత్రం కలుగుతుంది. లోకా గారి దగ్గరికి వద్దాం. ఇక్కడికి వచ్చేసరికి ఎక్కడున్నాం మనం? 52 వచ్చిన ఒకసారి చదువు. లోకాసు వార్త. వారు ఆయనకు నమస్కారం చేసి, నమస్కారం చేసి అంటే లిత్తులు చెప్తున్నారు, వాళ్ళకి తుదాలు చెప్తున్నారు, బాయ్ చెప్తున్నారు. ఎవరికి? యేసయ్యకి. అర్థం కావట్లేదు. ఒక చోట నిస్సహాయంగా ఉన్నారని కూడా ఉంటుంది. మీకు అర్థమవుతుంది? యేసు మాకు దూరం అయిపోతున్నాడు అని చెప్పి నిస్సహాయంగా కనబడతా ఉంటారు. మీకు ఇలా ఆరోహణం అయిపోయిన 3 భాగాలు చెప్తారు. జస్ట్ అయిపోయింది మన వచనం. హనోకు దేవుడితో వెళ్ళిపోయినట్టు ఎవరు చూసినట్టుగా ఉండదు. దేవుడే తీసుకొని పోయాడని కనబడుతుంది. మీకు అర్థమవుతుంది? నేను చూసాను అన్నాడు. భూమి మీద ఎవరు సాక్ష్యం లేదు. దేవుడే చెప్తాడు నేను తీసుకెళ్ళిపోయాను. ఏలియా ఆరోహణం అయిపోతుంటే ఒకడు చూశాడు. ముందు ఎవరో చూడలేనట్టు ఉంటుంది, తర్వాత ఒకడు చూశాడు. ఇప్పుడు 500 మంది చూశారు. మీకు అర్థమవుతుందిగా? ఒకడు ఎవరు లేరు, ఒకడు అనేక మంది. అంటే దీని అర్థం ఏంటంటే వాళ్ళందరికంటే సాక్ష్యం ఎవరిని కూర్చుంటుంది అంటే ప్రభువుని కూర్చి ఉంది. ప్రభువుని కూర్చే గొప్ప సాక్ష్యం ఉంది. స్తోత్రం కలిగినగా. ఈ వచనాన్ని చెప్పుకుని ముగించేసుకున్నాం. వారు ఆయనకు నమస్కారం చేసి దేంతోట మహా ఆనందంతో వెళ్ళి దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండె. దేవుని స్తోత్రం చేయుచుండె. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు వెళ్ళిన తర్వాత ఏ కంటితో వెళ్ళిపోతుండగా చూశారు? దేవదూతలు అంటారు. 2 దేవదూతలు వచ్చినట్లుగా ఉంటది. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? ఆకాశం వైపు పరలోకమునకు వెళ్ళిన ఆయన మళ్ళీ అదే రీతిగా మేఘారూఢుడై వస్తాడు. ఆయన వెళ్ళాడు. మేఘాలు కొనుక్కోబడ్డాయి. వచ్చేటప్పుడు ఎలా వస్తారు? మేఘారూఢుడై. గలిలయ మనుష్యులారా, స్తోత్రం కలిగింది. ఎంత స్పష్టంగా లోకాభక్తుడు మనకు లిఖించి ఉంచాడు అనే విషయాలను చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తా ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ మనకు సమయం అయిపోయింది. ఒక్క వచనాన్ని చేసుకుని ముగించేసుకున్నాం. అపోస్తలుల కార్యాలు గ్రంథం 24వ అధ్యాయం 50వ వచనం చూడండి ఒకసారి. 50వ వచనం లేదు అనుకుంటున్నాను కదా, వదిలేదంటారు. అయితే ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే అపోస్తలుడైన పౌలు లూకా గురించి కూడా ఒక చోట ప్రస్తావిస్తాడు అనమాట. ఆ విషయాన్ని మనం ఎక్కడో కన్ఫ్యూజ్ చాలా చోట్ల ప్రస్తావిస్తారు. కనుక నా చివరి మాటకు వచ్చేస్తున్నాను చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. లూకా అను వైద్యుడు దేమాయకు వందనములు. ఎవరికి? లవోదీకలో ఉన్నటువంటి సంఘానికి ఈ లూకా భక్తుడు కూడా ఏం చెప్తా అన్నాడు? వందనాలు చెప్తా అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సాధ్యమైతే వచ్చేసారి కొలస్సీ పత్రికను ముగించుకోవాలని అనుకుంటా ఉన్నాను. దేవుని ఉచితమైన కృపను బట్టి ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువారి
జననాన్ని గురించి ఎంత చక్కగా డీటెయిల్డ్గా రాసిన వాళ్ళలో అత్యంత ప్రాముఖ్యంగా రాసిన వ్యక్తి ఎవరనగా లోకాపొస్తలుడు. కళ్ళు మూసుకొని అన్యుడైంది 39 మంది యూదులు పరిశుద్ధ గ్రంథాన్ని రాస్తే ఒకే ఒక్క వ్యక్తి అన్యుడు. ఆయన అన్యుడే, కానీ మొట్టమొదటి ధన్యుడు. ఎందుకని అంటే ఆయన ప్రభువుని, తన వైద్య విద్యను, వైద్య వృత్తిని వదిలి ఆయన ప్రభుని వెంటాడినవాడు, ప్రభు కొరకు తన జీవితాన్ని సమర్పించుకున్నవాడు. ఆయన 2 గ్రంథాలను రాశాడు. మొట్టమొదటిగా ప్రభుని పరిచయం చేశాడు, రెండవదిగా పరిశుద్ధాత్మను కూడా పరిచయం చేశాడు. ప్రభుని తన సువార్తలో పరిచయం చేసి పరిశుద్ధాత్మను తన అపోస్తలు కార్యాల గ్రంథంలో పరిచయం చేశాడు. ఒకదానికొకటి లింకప్ ఇచ్చుకుంటూ వచ్చాడు. ఈ రాత్రి ఆ పరిశుద్ధాత్మ మనకు ఎంతగానో ఆదరణ కలిగిస్తా ఉన్నది. అన్యులమైన మనకు, మనం ఎంత మాత్రం అన్యులమిక కాదు, ప్రభువునందు మనం ధన్యులమే. ఆ ధన్యత, ఆ పరిశుద్ధాత్మ వలన పొందుకొని ప్రభుని కోరుకున్నట్లయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు వచ్చినాడు, మన మీదకి వచ్చినాడు, మనం శక్తివంతులం అవుతాం, ఆయనకి శిష్యులుగా మార్చబడతాం. మన గృహము ఆత్మతో నింపబడతా ఉంటుంది. నీవు ఇష్టపడినట్లయితే ప్రభుని రాత్రి నీ కుటుంబంలోకి ఆహ్వానించుకో. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడ, స్తుతులకు పాత్రులైన దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ఎంతవరకు నీ ఆత్మతో నింపి, నీ వాక్కుతో నింపి, నీ కృపతో నింపి ఎవరైనా వెన్ను తట్టి బలపరిచినందుకు స్తుతిస్తా ఉన్నాను. కుడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి స్తుతిస్తా ఉన్నాను. నీ వాక్యం ద్వారా బలపరచబడిన ప్రతి బిడ్డను బట్టి అపోస్తలులైన లోకా ద్వారా అనేకమైన సత్యాలను నేర్చుకోవట కృపను అనుగ్రహించారు. ఆయన నీకు వందనాలు. ఇదిగో ప్రభా, ప్రాముఖ్యంగా ఎవరు బలహీనలు ఉన్నారు, ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయమని, సుగ నుంచి, బీపీ నుంచి తప్పించమని పడుతున్నాడుతా అన్నారు. అనేక మంది రోగులుగా ఉన్నారు. క్యాన్సర్ బారిన పడిన వాళ్ళు కొందరు ఉన్నారు, గుండె సమస్యలతో ఉన్నవారు కొందరు ఉన్నారు. ఇదిగోనైనా మరి టీబీ సమస్యలతో ఉన్నవారు ఉన్నారు, యాక్సిడెంట్లు పాలైన వాళ్ళు ఉన్నారు. ప్రతి అనారోగ్య పరిస్థితుల నుంచి యేసు పొందిన గాయముల ద్వారా స్వస్థత కలుగును కాక. ఇదిగో నేను ప్రాముఖ్యంగా బాబ్జీ గారి కొరకు ప్రార్థిస్తా ఉన్నాను. నేను ఆరోగ్యం దయచేయమని బ్రతున్నాను, లేవనెత్తమని బ్రతున్నాను. ప్రభు నీకు వందనాలు. క్యాన్సర్ బారిన పడినటువంటి స్వరూపుని బట్టి, సుధాకర్ అన్న బిడ్డను బట్టి, ఇంకా మరొక చిన్న బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాను. స్వస్థత దయచేయి నాయన. నీకు వందనాలు, స్తుతులు నాయన. ఈ రాత్రికాల సమయంలో నా పరమ తండ్రి, ఏ బిడ్డలైతే పనులు లేకుండా ఉన్నారు పనులు దయచేయండి, వీసా లేకుండా బిడ్డలకు వీసాలు దయచేయండి, వెకేషన్కి వెళ్తున్న బిడ్డలు, వెళ్ళబోతున్న బిడ్డలు, వస్తున్న బిడ్డలకు నూతన కార్యం దయచేయండి, నూతనంగా వస్తున్న బిడ్డలకు ద్వారాలు తెరుమని ప్రార్థనలాడతాం. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం, బిడ్డ లేని వారిని జ్ఞాపకం చేసుకుని బ్రతులాడుతా ఉన్నాం. నేను నీ పరిశుద్ధ నామానికి స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభా, ఏ బిడ్డలకైతే మరి ఈ సమయంలో నా ప్రియ పరమ తండ్రి మరి ఆ కుటుంబాల కొరకు ప్రార్థించమని కోరారు, రక్షణ లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఏ బిడ్డకి రక్షణ లేదు, రక్షణ దయచేయండి. ఆయన భార్యల రక్షణ, బిడ్డల రక్షణ, కుటుంబీకుల రక్షణ కొరకు మొరపెడుతున్న ప్రతి బిడ్డకి రక్షణ దయచేయండి. యేసయ్య పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రభా, ఇశ్రాయేల్ దేశానికి క్షేమం దయచేయండి, ఈ దేశానికి రక్షణ దయచేయండి. మళ్ళీ యుద్ధ వాతావరణం సిద్ధపడుతున్నట్టుగా వింటా ఉన్నాను నాయన. చాలు ప్రభా, సమాధానం కలుగునుగా, యెరూషలేముకు సమాధానం కలుగునుగా. ఈ శత్రువులకు నువ్వు సమాధానం దయచేయమని బ్రతుకులాడుతా ఉన్నాను. దినదినం నూతన యుగనైనా పరుచమని బ్రతుకులాడుతాను. ఈ దేశ నాయకులకు సమయోచితమైన జ్ఞానం దయచేయండి. భారతదేశానికి మంచి వాటాడం దయచేయండి. మత ఘర్షణల నుంచి విడుదల దయచేయండి.
మరి వాతావరణం మంచిగా ఉంట కృపద ఇచ్చింది. వరదల నుంచి, వర్షాల నుంచి, తుఫాన్ల నుంచి, భూకంపాల నుంచి ప్రభా అంటు రోగాల నుంచి మా ప్రాంతాన్ని తప్పించమని, మా ప్రాంత దైవజనులను కాపాడమని బ్రతిమలాడుతా ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో రాష్ట్రపతికి, ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి సమయోచితమైన జ్ఞానం దయచేయండి. హాస్టల్లో ఉన్న ప్రతి బిడ్డకి మంచి సహవాసాలు దయచేయండి ఆయన. మంచి జ్ఞానం దయచేయండి, మంచి భవిష్యత్తును దయచేయండి. ఉన్నత విద్యలు, ఉద్యోగాలు, వివాహాలు ఎదురు చూస్తున్న నూతన కార్యం జరిగించండి. మా చిన్ని బిడ్డను ఎత్తుకొని ముద్దాడి కావగలించుకొని మనం బ్రతుకులాడుతా ఉన్నాను. ప్రభు నీకు వందనాలు. ఇగో గృహాలు నిర్మించుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తాను నాయన. ప్రతి బిడ్డకు కృప కలుగును. కుటుంబ సమస్యలతో, ఆర్థిక సమస్యలతో, సాతాను సమస్యలతో, ఏ బిడ్డలు అనారోగ్య సమస్యలతో సతమతం అయిపోతున్నారు. ప్రతి బిడ్డకి యేసునామములో సమాధానం కలుగునుగా. ఇదిగో నాయన, సంఘ పెద్దలను బట్టి, స్త్రీల సమాజాన్ని బట్టి, యవన బిడ్డలను బట్టి, ఆర్కెస్ట్రా బిడ్డలను బట్టి, కొయిర్ బిడ్డలను బట్టి ప్రార్థిస్తాను. నూతన దీవెనతో నింపుమని బ్రతిమలాడుతాను. ప్రాముఖ్యంగా 12 దాకా మంచి వాతావరణం దయచి నాయన. ప్రాముఖ్యంగా ఆ జనం ప్రయాసపడుతున్న బిడ్డలు, గుప్పిళ్ళు ఎక్కువబోతున్న బిడ్డలు, ప్రతి బిడ్డను దీవించని బ్రతుకు. నీ దైవజనుల సకాలం తోడుకుని రమ్మని, నీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా, రక్షణకరంగా జరగటం కృపను అనుగ్రహించు ఆయన. ఇక మరొకసారి సంఘాంతటిని నీ కృప కౌగిటికి అప్పగించు. రాకడలో నీ ఎత్తబడే సంఘంలో ఇదేని సంఘం ఉంటాను కృప దయచేయమని బ్రతిమలాడు. మమ్మలను సేవార్థమై నిలవబెట్టుకుని ఇశ్రాయేలును ప్రతి సంఘాన్ని దీవించు. నేను స్తుతిస్తూ, ఘనపరుస్తూ, ఆరాధిస్తూ ప్రాణపడని యేసునామమున అడుగుచున్నాం ప్రియ పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడని, నీ చిత్తం పరలోకమున నెరవేర్చును, భూమి మీద నెరవేర్చును. ప్రార్థన శక్తి, మహిమ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం బిడ్డలార మన పైన, మన బిడ్డల పైన, సకల పరిశుద్ధుల పైన ఆయన రాకడ పర్యంతం సదా తోడే నడిపించును గాక. యేసు రక్తమే జయం. ప్రభు యేసు సంపూర్ణ అపవాది